హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వాత్ర కిచెన్. టుడే రెసిపీ ఫ్లవర్ కాజా. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి స్పెషల్గా మా ఇంట్లో చేసుకునే ఈ ఫ్లవర్ కాజాని టేస్టీగా, క్రిస్పీగా, జ్యూసీగా ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను. నిజంగా చాలా టేస్టీగా, చాలా బాగుంటాయి. సో ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు మైదా, చిటికెడంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ ఈటింగ్ సోడా, 4 టేబుల్ స్పూన్ కరగబెట్టిన నెయ్యిని వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఇందులోకి వాటర్ని జీలకరిస్తూ పిండి ముద్దలాగా కలిపేసుకోవాలి. ఇలా చక్కగా పిండి ముద్దను కలిపేసుకొని మూత పెట్టేసి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూను మైదాని వేసుకోండి. అలాగే 3-4 టేబుల్ స్పూను కరగబెట్టిన నెయ్యినా లేకపోతే నూనెనా వేసుకొని ఇలా లూజ్ బ్యాటర్లా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరొక ప్యాన్ని గ్యాస్ మీద పెట్టి అందులోకి 1 కప్పు షుగరు, 1 కప్పు వాటర్ వేసుకొని లేత తీగ పాకం వచ్చేదాకా కలుపుతూ ఉడికించుకోండి. 1/4 టేబుల్ స్పూను యాలకుల పొడి కూడా వేసుకొని లేత తీగ పాకం వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి. నానబెట్టుకున్న పిండి ముద్దను తీసుకొని 4 లేక 5 ముద్దలుగా విడతీసుకొని చపాతీల్ని రుద్దుకోవాలి. అలా పల్చగా 4 లేక 5 చపాతీల్ని రుద్దుకోండి. ఇప్పుడు ఒక చపాతీ తీసుకొని దానిపైన ముందుగా ప్రిపేర్ చేసుకున్న మైదా బ్యాటర్ని అప్లై చేసుకోవాలి. తర్వాత మరొక చపాతీని పెట్టి దానిపైన కూడా మైదా బ్యాటర్ని అప్లై చేసుకోవాలి. ఇలా 4 లేక 5 లేయర్స్ పెట్టుకొని ఫైనల్ లేయర్లో కూడా మైదా బ్యాటర్ని అప్లై చేసేసుకొని వీడియోలో చూపించేలాగా రౌండ్గా మలిపేసి సైడ్ అంచులు కట్ చేసేసుకొని ఇలా సన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోండి. తర్వాత వేలుతో ఒక్కొక్క పీస్ తీసుకొని వేలుతో పైనే నొక్కండి. ఇలా అన్నిటినీ నొక్కి వేడివేడిగా కాగుతున్న నూనెలోకి ఒక్కొక్క పీస్గా వేసేసుకోండి. ఇలా ఆయిల్లో సరిపడినన్ని పీసెస్ని వేసేసుకొని ఒక 10 నిమిషాలు వదిలేసిన తర్వాత అటు ఇటు కలుపుతూ క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కలుపుతూ ఫ్రై చేసుకోండి. తర్వాత వీటిని తీసి చక్కెర పాకంలోకి వేసేసుకొని ఒక 10-15 నిమిషాల పాటు వదిలేసేయండి. తర్వాత వీటిని సర్వ్ చేసుకోండి. నిజంగా సూపర్ టేస్టీగా ఉండే ఫ్లవర్ కాజాలు అయితే రెడీ అయిపోయినాయి. జ్యూసీగా క్రిస్పీగా అద్దరిపోతాయి. సంక్రాంతి స్పెషల్గా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సో ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.